భగవానుని నోట పలికిన మాట, ఆ భగవానుని నోట పలికిన మాట భగవద్గీత, శ్రీమద్భగవద్గీత, భగవద్గీత, శ్రీమద్భగవద్గీత. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. 17 నుండి 20వ శ్లోకాల్లో భగవానుడు ఆత్మ యొక్క తత్వాన్ని, లక్షణాలని బోధించారు. 21, 22వ శ్లోకాల్లో ఆత్మ యొక్క తత్వం తెలుసుకున్న వాళ్ళు ఎట్లా ఉంటారో చెప్పారు. 22వ శ్లోకంలో ఆత్మ యొక్క ప్రవర్తనకు ఒక అద్భుతమైన ఉపమానాన్ని చెప్పారు. ఈ విశేషాలు చూద్దాము. 21వ శ్లోకము. వేదా వినాశినం నిత్యం, వేదా వినాశినం నిత్యం, య ఏనమజమవ్యయం, య ఏనమజమవ్యయం, కథం స పురుషః పార్థ, కథం స పురుషః పార్థ, కం ఘాతయతి హంతికం. కం ఘాతయతి హంతికం. వేదా వినాశినం నిత్యం, య ఏనమజమవ్యయం, వేదా వినాశినం నిత్యం, య ఏనమజమవ్యయం, కథం స పురుషః పార్థ, కం ఘాతయతి హంతికం. కథం స పురుషః పార్థ, కం ఘాతయతి హంతికం. వేదా వినాశినం నిత్యం, య ఏనమజమవ్యయం, కథం స పురుషః పార్థ, కం ఘాతయతి హంతికం. వేదా వినాశినం నిత్యం, య ఏనమజమవ్యయం, కథం స పురుషః పార్థ, కం ఘాతయతి హంతికం. ఈ శ్లోకంలోని పద విభజనలు చూద్దాము. వేద అవినాశనం నిత్యం, యః ఏనం అజం అవ్యయం, కథం సహ పురుషః పార్థ, కం ఘాతయతి హంతి కం. భగవానుడు ఇలా అంటున్నారు: ఓ అర్జున, ఎవరు ఈ ఆత్మను నాశనం లేనిదని, నిత్యమైనదని, జననము లేనిదని, మార్పు లేనిదని తెలుసుకుంటాడో అటువంటి పురుషుడు ఎవరినైనా ఎలా చంపించగలడు లేదా చంపగలడు. ఈ శ్లోకంలోని భావాన్ని తెలుసుకునే ముందు 12వ శ్లోకంలో భగవానుడు ఆత్మ శరీరం ఒకటి కాదు, భిన్నమైనవని, ఆత్మ నిత్యమైనదని, నాశనము లేనిదని చాలా స్పష్టంగా వివరించారు. నాశనం అయ్యేది శరీరమే కానీ ఆత్మ కాదు. నేను అంటే శరీరం కాదు, ఆత్మ అని అర్థం చేసుకోవాలి. ఆత్మ యొక్క తత్వమును అర్థం చేసుకోవాలంటే నేను ఆత్మను, దేహమును కాను, మరణం అనేది శరీరానికే కానీ ఆత్మకు కాదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఆత్మ నాశనం లేనిది, నిత్యమైనది, జననము లేనిది, మార్పు చెందనిది అని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానము. చంపేది ఆత్మ కాదు, చంపబడేది ఆత్మ కాదు అని భగవానుడు 19వ శ్లోకంలో చెప్పారు. ఇక ఈ 21వ శ్లోకంలో ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు ఎవరినైనా ఎలా చంపగలడు లేక చంపించగలడు అని చెప్పడంలో భగవానుడి ఉద్దేశం చంపేది కానీ చంపించేది కానీ ఎదుటివారి శరీరాన్నే తప్ప నాశనము లేని ఆత్మను కాదు అని చెప్పడం. కనుక శోకము, వేదన పొందవలసిన పని లేదు అనేది భగవానుడి భావం. అందుకే భగవానుడు అర్జునుడికి తానే చంపుతున్నాను అని లేక చంపిస్తున్నానని చింతించాల్సిన పని లేదని బోధిస్తున్నారు. చంపేది, చంపించేది భీష్మద్రోణాదుల శరీరాలనే కానీ వారి నిత్యమైన వినాశనం లేని ఆత్మలను కాదు అని స్పష్టం చేస్తున్నారు. ఈ విధంగా ఆత్మ ఏ పని చెయ్యదు, చేసేది శరీరమే అని స్పష్టం చేసి 22వ శ్లోకంలో భగవానుడు ఆత్మ దేహాలను ఎలా మార్చుకుంటుందో వివరిస్తున్నారు. 22వ శ్లోకము. వాసాంసి జీర్ణాని యథా విహాయ, వాసాంసి జీర్ణాని యథా విహాయ,
నవాని గృహ్ణాతి నరోపరాణి నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అన్యాని సంయాతి నవాని దేహి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఈ శ్లోకంలోని పద విభజనలు చూద్దాము. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఈ శ్లోకంలో ఇట్లా చెప్తున్నారు, మానవుడు ఏ విధంగా అయితే జీర్ణ వస్త్రాలను విడిచి కొత్త వాటిని ధరిస్తాడో అదేవిధంగా ఆత్మ జీర్ణ శరీరాలను వదిలి వేరొక కొత్త శరీరాన్ని పొందుతుంది. ఇక్కడ జీర్ణ అంటే ప్రస్తుతం ధరించినది అని అర్థం చేసుకోవాలి. అది వస్త్రమైనా దేహమైనా. ఇంకా 20వ శ్లోకంలో భగవానుడు మరణం అనేది శరీరానికే కానీ ఆత్మకి కాదు అని చెప్పారు. ఈ శ్లోకంలో భగవానుడు మానవుడు తన జీర్ణ వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించడం ఎంత సాధారణమో అదేవిధంగా ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని పొందడం కూడా అంతే సహజమని బోధిస్తున్నారు. మానవుడు కొత్త బట్టలు ధరించినప్పుడు ఆనందంగా ఉంటాడు, దుఃఖించడు. కానీ శరీరానికి మరణం వచ్చినప్పుడు దుఃఖిస్తాడు. దుఃఖం ఎందుకు అంటే ఆ శరీరంలోని ఆత్మ మరొక శరీరాన్ని పొందుతుందన్న స్పృహ లేకపోవడం వల్ల. అందుకే భగవానుడు 13వ శ్లోకంలో దేహాంతర ప్రాప్తి అంటే మరణం తర్వాత వేరొక దేహాన్ని పొందడం కూడా సహజమైన అవస్థ అని చెప్పారు. ఆత్మ శరీరాన్ని మార్చుకున్నప్పుడు అంటే శరీరం మరణించిన తరువాత వేరొక దేహమును పొందడం సహజమైన ప్రక్రియ కనుక దుఃఖించవలసిన పని లేదు అని భగవానుడి ఉద్దేశ్యం. ఏ విధంగా అయితే మానవుడు మార్చుకున్న బట్టలతో మారడో అదేవిధంగా ఆత్మ కూడా దేహం మారినప్పటికీ తాను మాత్రం ఏ మార్పు చెందకుండా ఉంటుంది. అందుకే దుఃఖించనక్కర్లేదు అని చెప్తున్నారు. ఇంకా చాలండి, ఒక్కసారి ఈ 2 శ్లోకాలను గుర్తు చేసుకుందాము. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. చాలండి, ఇప్పుడు ఇవాల్టికి జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ఏతత్ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. పాంచజన్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా జ్యోత్స్న గారు భగవద్గీత పాఠాలను విశేషాలను వివరిస్తున్నారు. సో ఆ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.